హలో బెస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? హౌ వాజ్ యువర్ లాస్ట్ వీకెండ్? మేమైతే ఓరియన్ మాల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఆల్మోస్ట్ 5 అయింది. అక్కడికి బెంగళూరు ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే కదా. సో అక్కడికి వెళ్ళేలోపు 6:30. సండే కాబట్టి మాల్ ముందర చూసారు కదా, అక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయింది అన్నారు. మాల్ బ్యాక్ సైడ్ పార్క్ చేసుకుని నేను మా మమ్మీ నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకా డాడీ పిల్లలు పార్క్ చేసేసి వస్తున్నారు. వా, నిజంగా ద కూల్ బ్రీజ్ అక్కడ, ద ఈవినింగ్ అట్మాస్ఫియర్, ద లైట్స్, ఎవ్రీథింగ్. ఓరియన్ మాల్ దగ్గర నిజంగా ఆ ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, నిజంగా చాలా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ ఇది పూల్ ఏరియా ఉంటుంది అండ్ సీటింగ్ ఏరియా ఉంటుంది అండ్ రెస్టారెంట్స్ కూడా అక్కడే ఉంటాయి. నాకు ఈ టైంలో ప్రశాంతంగా అక్కడ కూర్చుని టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఇంకా పిల్లలకైతే నార్మల్గా పూల్ ఏరియా, వాటర్, స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటివి ఇష్టం కాబట్టి వాళ్ళైతే అక్కడే టైం స్పెండ్ చేద్దాము, లోపలికి వెళ్ళడం వద్దన్నారు. ఇంకా జస్ట్ అంత కూల్నెస్, ఎందుకంటే ఇంకేం రెయిన్ స్టార్ట్ అవుతుంది, అలా ఉంది క్లైమేట్ మొత్తం. సో ఇంకా అక్కడ కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకుని ఇంకా అక్కడ నుండి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా ఒక 500 మీటర్స్ నడవాలి. చెప్పాను కదా బయటే రెస్టారెంట్స్ ఉంటాయని. ఇంకా మేము ఇక్కడ నిలబడ్డాం కదా, టు ద అదర్ సైడ్ చూస్తున్నారు కదా, అక్కడ హట్టి కాఫీ ఉంటుంది. అదేమో చాలా ఫేమస్ కర్ణాటకలో. సో అక్కడ ఖచ్చితంగా ఎవరైనా ఇక్కడికి వస్తే కాఫీ ట్రై చేయండి. నేనైతే తాగను, మీరు ట్రై చేయండి. సో ఇంకా మాల్ ఎంటర్ అయిపోయాము. సండే కదా, ఇంకా చాలా రష్ ఉంది మాల్. ఫస్ట్ ప్యాంటలూన్స్కి వెళ్ళాము. ప్యాంటలూన్స్లో అయితే పెద్దగా ఏది సెలెక్షన్ అవ్వలేదు మాకు, కానీ చూసాము. ఇంకా అమ్మ లైఫ్ స్టైల్లో చూద్దామని అలా పైన ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇంకా మా చిన్నోడైతే అసలు ఎక్కడ ఏది చూడనివ్వలేదు ప్యాంటలూన్స్లో. నిజంగా వాడికైతే అలవాటు అయిపోయింది. ఓరియన్ మాల్కి వచ్చినప్పుడల్లా వాడికి హ్యామ్లెస్లో కానీ పైన టాప్ ఫ్లోర్లో ఏరియా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలని పట్టుబట్టేశాడు. ఇంకా సరే ఇది చూసుకుని వెళ్దామని ఇంకా హోమ్ సెంటర్లో స్పెషలీ ఆన్ గ్లాస్ వేర్, క్యాండిల్స్ అండ్ డిన్నర్ సెట్స్, ఇవన్నీ ఆఫర్స్ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలి తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ టైంలో తీసుకోండి, 50% ఆఫ్ ఉన్నాయి. నేనైతే పిల్లలకి బెడ్ స్ప్రెడ్స్ అండ్ బెడ్ షీట్స్ తీసుకుందామని వెళ్ళాను, కానీ బెడ్ స్ప్రెడ్స్ అండ్ బెడ్ షీట్స్ అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. సో అక్కడ నేను తీసుకుని ప్లే ఏరియాలో కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకుని తర్వాతే షాపింగ్ చేసుకుందామని వాళ్ళని తీసుకుని ఇంకా ప్లే ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ ప్లే ఏరియాలో ఒకటి ఏంటి అంటే 1500 పే చేస్తే ఓవరాల్ 1 yearకి మనకి ఆ కార్డ్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ కార్డ్ని మనం అప్పుడప్పుడు వచ్చినప్పుడు స్కాన్ చేసుకుని ఆ ప్లే ఏరియాని యూటిలైజ్ చేసుకోవచ్చు మనం. ఇంకా వీళ్ళైతే బాగానే ఆడుకున్నారు, టైం స్పెండ్ చేశారు. యాక్చువల్లీ సరే డాడీ చూసుకుంటాడు, నేను మమ్మీ వెళ్ళి షాపింగ్ చేసుకుందాం అనుకున్నాం. వీళ్ళైతే అస్సలు వినలేదు, అందరు అక్కడే ఉండండి అన్నారు. సో ఇంకా సరేలే వాళ్ళు టైం స్పెండ్ చేయనని అందరూ అక్కడే ఆగాము. యూజువల్గా కిడ్స్తో షాపింగ్ అంటే ఇంపాసిబుల్ పని అని చెప్పాలి. అదంతకనే ఏం చెప్పాలంటే మా చిన్నోడిని పట్టుకుని షాపింగ్ అంటే డబుల్ ఇంపాసిబుల్ అనే అనాలి. ఎందుకంటే వాడికి ఫస్ట్ అన్ని మాల్స్కి వెళ్ళినప్పుడు మా డాడీ ఏం చేశాడంటే ప్లే ఏరియాస్ని అలవాటు చేసేసాడు. సో వాళ్ళకి ఇప్పుడు వెళ్ళగానే ప్లే ఏరియాకి వెళ్ళిపోదాం, ఆడుకుందాం అనేది ఉంటుంది. ఇంకా అక్కడ ఆడుకుని అక్కడ బాగానే టైం స్పెండ్ చేశారు. ఆల్మోస్ట్ 45 minutes అక్కడే అయిపోయింది. సో ఇంకా వాడు నార్మల్గా అయితే ఈవినింగ్స్ స్నాక్స్ అని జ్యూస్ తాగుతారు. సో అక్కడ ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఫుడ్ కోర్ట్లో కూడా చూస్తున్నారు కదా, ఎక్కడా ప్లేస్ లేదు. యూజువలీ అడిగి పిజ్జా అంటే ఎక్కువ ఇష్టం. సో అక్కడ మళ్ళీ నాకు పిజ్జా వద్దు, బర్గర్ కావాలన్నాడు. సో కొద్దిగా బ్యాక్ వస్తే బర్గర్ కింగ్ ఉంటుంది. సో బర్గర్ కింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మార్చేసుకున్నాను, నాకు ఐస్ క్రీమ్ కావాలన్నాడు. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ వెనిలా ఫ్లేవర్. సో అది తీసుకున్నాం. ఇంకా మా చిన్నోడి ఫేవరెట్ ఏమో డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్. సో వాడికి అది. ఇంకా మేము ఫింగర్ చిప్స్ అండ్ నగెట్స్ ఆర్డర్ చేసుకుని కొద్దిసేపు అలా బర్గర్ కింగ్స్లో టైం స్పెండ్ చేసుకుని సో ఇంకా షాపింగ్ చేయడానికైతే ఇంకా 1 hour చేద్దాము.
ఎలాగో ప్లే ఏరియా అయిపోయింది, ఇంకా స్నాక్స్ అయిపోయింది, కొద్దిగా మాకు సహకరిస్తారని అనుకున్నాం. సో ఆ తర్వాత ఇంకా మ్యాక్స్కి వెళ్ళాము. సో ఎవ్రీవేర్ అన్ని చోట్ల ఆఫర్ ఉంది. సో షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో వెళ్ళండి. సో యు ఆర్ అవైలింగ్ ద బెస్ట్ ఆఫర్స్. డాడీ కోసం షాపింగ్ చేయడం తక్కువ. సో దిస్ టైమ్ ఇట్ వాస్ డాడీస్ టైం. సో డాడీకి మంచిగా షాపింగ్ చేసుకుని ఇంకా మేము చూద్దాం అనుకుంటే టైం అస్సలు సరిపోలేదు, ఎందుకంటే మా టైం అంతా ప్లే ఏరియాలోనే అయిపోయింది. ఇంకోటి ఏంటో తెలుసా, బయటికి వచ్చాక మళ్ళీ ఆ ట్రైన్ కనిపించిందండోయ్. అయ్యో, మళ్ళీ ఇంకా అది ఎక్కిచ్చేదాకా అసలు వదలలేదు. ఇంకా ఎక్కిదాము సరే అనుకున్నాం, కానీ ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది, అసలు కూర్చోలేకపోయినాం కూడా మేము. కానీ పిల్లల విష్ అయితే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి కదా, మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేదాకా అలా మొహం వేసుకుని కూర్చుంటారు కార్లో. సో ఇంకా అదేదో 3 రౌండ్స్ వేస్తామన్నారు. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం. రెయిన్ అయితే పడుతుంది. ఇంకా నాకైతే ఫుల్ చలేసేసింది. నేను మమ్మీ కూర్చుని చూస్తున్నాం అనమాట. డాడీ ఇంకా వాళ్ళు వెంట తిరుగుతా ఉన్నాడు అలాగా. సో దిస్ ఈస్ ద లాస్ట్ రౌండ్ ఆఫ్ దట్ ట్రైన్. ఇంకా అది కంప్లీట్ చేసేసుకుని వీఆర్ బ్యాక్ టు అవర్ హోమ్. వాజ్ యువర్ వీకెండ్? కామెంట్ ఇట్ డౌన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.